రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మీ కృప మాకు తోడై ఉంచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు సంచరించి ఉన్నప్పటికీ ఏ అపాయము కానీ ప్రమాదము కానీ మాకు జరగకుండా, మా కుటుంబ సభ్యులకు జరగకుండా రక్షించారు నాయన. స్తోత్రాలు. మా ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించినందుకు వందనాలు. ఈ రోజున ఏ బలహీనత, ఏ భయము మమ్మల్ని ఆవరించకుండా కాచి కాపాడినందుకు స్తోత్రాలు. సజీవ లెక్కల్లో మమ్మల్ని అందరినీ కూడా నిలుపుకొని మరొకసారి మీ పాద సన్నిధిని చేరి ఈ విధంగా మేమందరం కూడా సంఘంగా కలిసి ప్రార్థించుకునే అవకాశమును, సమయమును మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్య, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనము, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అని లేఖనాల ద్వారా భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, ఎస్ లార్డ్, ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచి ఉంటారో వారికి ఎటువంటి భయము ఉండదని, ఎటువంటి బెదురు ఉండదని, ఎటువంటి దిగులు వారికి ఉండదని అయ్యా సెలవిస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజున ఎవరైతే మనుషులపైన ఆధారపడతారో, ఈ రోజున ఎవరైతే వారికి ఉన్న వస్తువులపైన, ధన సంపద పైన, వారికి ఉన్న తండ్రి అధికారాలపైన ఆధారపడతారో వారు భయపడొచ్చేమో, కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా భయపడరని వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. ఎవరైతే నాయన రాత్రికాల సమయంలో భయంతో, దిగులుతో, ఎప్పుడు ఏం జరుగుతుందా అని తెలియని పరిస్థితితో, అయోమయంతో ఉన్నారో తండ్రి, వారిని బలపరచండి. మీ పైన వారు విశ్వాసం ఉంచి ధైర్యము కలిగి ఉండడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా వారి హృదయంలో తండ్రి నిబ్బరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో అనేక ప్రాంతాల నుంచి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్న ప్రతి సమస్యతో ఈ రాత్రిన వారు మీ పాద సన్నిధిన చేరుతూ ఉండంగా ప్రతి మొరకును జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు ప్రభువా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని గురించి అడుగుతున్నాము. వారికి ఉన్న ప్రతి విధమైన వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, ఎటువంటి భయంకరమైన రోగమైనప్పటికీ, ఎటువంటి వ్యాధి అయినప్పటికీ సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి. ప్రతి ఒక్క అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. కుటుంబంలో వారి వల్ల జరుగుతున్న గొడవలు, వారి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబం అంతను శాంతితో, సమాధానంతో జీవించడానికి సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదాన్ని కూడా కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరైతే తండ్రి ఆయా అప్పుల్లో మునిగిపోయిన వారుగా ఉన్నారు తండ్రి, వారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారందరినీ కూడా బలపరచండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, వివాహం కోసం ప్రార్థిస్తున్నారు నాయన, మీకోసం కనిపెడుతున్నారు నాయన, వారికి మీ చిత్తాన్ని కనబరచండి తండ్రి. గర్భఫలం లేక అనేక మంది బిడ్డలు తండ్రి దుఃఖిస్తున్నారు ప్రభువా. అయా, మీరే వారిని తాకండి, మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో అయ్యా, వారికి మంచి జాబ్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో వారి ఇమిగ్రేషన్స్లో, వారి వీసా ఇంటర్వ్యూస్లో అయ్యా మీ సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో చదువుకుంటున్నా, పనులు చేసుకుంటున్నా, అయా వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న వారందరికీ నీ తండ్రి మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా లోన్స్ కోసమని, ఆయా ఫంక్షన్స్ కోసమని తండ్రి ఏ విషయాల్లో అయితే వారు అప్లై చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా వారికి శాంక్షన్ చేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ సమస్యల్లో నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రభు, దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకును కూడా వాటిలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూను అనుగ్రహించండి. మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. ఏ ఒక్కరు కూడా ఎటువంటి కలవరాలు, బలహీనతలు, నిద్రలేమి సమస్యలు,
పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్రపోవడానికి కృప చూపించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా ఏ అపాయము, ఏ కీడు, ఏ శత్రువు, ఏ దొంగలు, అపవాది క్రియలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడమని అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో మేమందరమును సజీవులుగా, సాక్షులుగా నిలబడి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.